ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అండి. ఎలా జరిగిందండి 7 రోజు కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుపుకున్నాం. మనకి గ్యాస్ టైట్ అయినా కూడా కట్టెలతో వంటలు చేసి మరి మన నిర్వాహకులంతా కూడా ఏమీ ఆటంకాలు లేకుండా చాలా అద్భుతంగా అందించారండి. అలాగే 2010లో పత్రిజీ ఇదంతా చెరుకు తోట అండి. ఇక్కడ పచ్చడి పొలాల్లో ఒక ఇటుకతో స్టార్ట్ చేశారండి. ఇక్కడ ఆ రోజు చేసిన శంకుస్థాపన ఈ రోజు ఇంత అద్భుత కళాఖండంగా రూపుదిద్దింది. అసలు కళా నిజం అనిపిస్తుందండి ఈ రోజు చూస్తుంటే. ఇక్కడ ఈ 16 సంవత్సరాలు చాలా అద్భుతంగా నిర్మితమైంది. ఇవాళ సందేశంలో కూడా పత్రిజీ ఏం చెప్పారండి, వైష్ణ గౌతమి నుంచే ఆనాపానిసతి ప్రసారం అంతా కూడా ఈ దేశం అంతా ఇక్కడి నుంచే వ్యాపిస్తుందని ఆ రోజే చెప్పారండి. అలాగే చాలా అభివృద్ధి పనులు ఇంకా ఉన్నాయి. అందరూ కూడా దీనిలో సహకారాలు అందించి ఇంకా అభివృద్ధి పనులు మనం వచ్చే పుస్తకాల నాటికి పూర్తిగా అన్నీ చేసుకుందామండి. అందరూ కూడా దీనికి సహకారాలు అందించి దీంట్లో భాగస్వాములు అవుతాం. మన రాష్ట్రానికి ముఖ్యంగా మన జిల్లాకి, మన కోనసీమ జిల్లాకి ఇక్కడ మనకి రావటం ఇది మన అందరూ అదృష్టం. ఇక్కడ ఇంత పెద్ద కళాఖండం తాజ్మహల్ అన్నారండి మన పత్రిజీ. అటువంటి కళాఖండం మనకి ఇక్కడ మన దగ్గరలో, మనం ఎక్కడో ఈజిప్ట్ వెళ్తాం ఇంత పెద్ద పిరమిడ్ చూడాలంటే. నేను పత్రిజీతో ఈజిప్ట్ వెళ్ళానండి. అక్కడ ధ్యానం చేయాలంటే అందులో ఒక 50 మంది పడతారు అంతే. అటువంటి మన పిరమిడ్లో 6000 మంది ఒకేసారి ధ్యానం చేసి అత్యంత ఎనర్జీని తీసుకోవచ్చండి ఇక్కడ. అటువంటి పెద్ద కళాఖండం ఇక్కడ మన దగ్గరలో రావటం మన అందరూ అదృష్టం. అందరూ కూడా దీనికి సహకారాలు అందించి అతి త్వరలో సుందరీకరణ పనులు పూర్తి చేసుకుని మనం వచ్చే పుష్కరాలకి చాలా అద్భుతంగా నిర్వహించుకుందామండి. మళ్ళీ మనకి నవంబర్ 11 యానివర్సరీ ఉంది, పత్రిజీ పుట్టినరోజు ఉంది, మళ్ళీ ఉగాది కార్యక్రమాలు. అలాగే ప్రతి నెల కూడా ఇక్కడ మన పౌర్ణమి క్లాసులు కూడా అద్భుతంగా జరుగుతున్నాయండి. అందరూ కూడా అట్లలో కూడా పాల్గొని దీని సహకారం అందించి ప్రోత్సహిస్తారని కోరుకున్నాం. అందరికీ ధన్యవాదాలు.